నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ మీద కేసైతే అయింది. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాని మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నారు. అయితే దాని మీద అల్లు అర్జున్‌కి కేసైతే అయ్యింది దాని మీద. సో ఇప్పుడు అది బెయిల్ వస్తదా? రాదా? దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ముందుగా అల్లు అర్జున్ సినిమా ప్రీ రిలీజ్ రోజు, ఫంక్షన్ రోజు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో దాన్ని రాజకీయ నాయకులందరూ కలిసి రకరకాలుగా దాన్ని భిన్న భిన్న అభిప్రాయాలతోటి ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసేశారు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక ఇంటి దీపం ఆరిపోయింది, ఒక మహిళ చనిపోయింది. ఎవరైతే ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఉన్నాడో అతనుకున్న హోదా కానివ్వండి, పలుకుబడి కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఈరోజు ఆవిడ ప్రాణం తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, అవన్నీ సెకండరీ. వాళ్ళు ఎవరి ఆలోచన, ఎవరి భావాలు వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు. కానీ ఈ రోజున అతను వెంటనే రియాక్ట్ అవ్వలేదు. పోలీసులు పదే పదే ఒకటే చెప్తున్నారు, మేము లోపలికి వెళ్ళి సార్ బయటికి రండి, ఇట్లా ఒక మహిళ చనిపోయారు, అక్కడ తొక్కిసలాట జరిగింది అంటే, అవునా అంత తొక్కిసలాట జరిగితే నా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అతను మాట్లాడాడు. ఎవరైనా సరే ఒక మనిషికి ఒక గుణపాఠం, ఒక లెసన్ అనేది లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎగిరెగిరిపాటు తగ్గేదేలే అంటే ఎందుకు తగ్గవు? ఎవరికి గొప్ప నువ్వు? నీ డబ్బు, నీ హోదా ఉంటే అది నీ దగ్గరే ఉంచుకో. ఈ రోజున నీ గొప్పతనం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలిగిందా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, ఫ్యాన్స్ ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా చూసుకోండి. ఒక్కటే అక్కడ కనిపిస్తుంది, ఒక బిడ్డలు కానివ్వండి, భర్త కానివ్వండి, ఒక ఇంటి ఇల్లాలు. ఎప్పుడైనా మనం చూసుకుంటే ఇంట్లో తల్లి లేకపోతే, భర్త లేకపోయినా, భార్య అయినా ఆ ఫ్యామిలీని ఎలా అయినా సరే రక్షించి పోషించి తను పిల్లల్ని చదివించుకోగలదు, పోషించుకోగలదు. కానీ ఒక తల్లి లేకపోతే ఒక అతను మగాడే కావచ్చు, ఏది చేయలేడు. అట్లాంటి పరిస్థితిలో ఈ రోజున చట్టం తన పని తాను ఎవరు కక్షపూరిత రాజకీయాలు అయితే అక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఓవర్ స్పీడ్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినట్టుగా జరిగింది. ఈరోజు అతను ఓవర్ స్పీడ్ తగదది, అది తగిదే కాదు తనకి. ఆ తగనని పనికి ఈ రోజున శిక్ష అనుభవించి తీరాలి. ఎవరి కోసం? నువ్వు ఏదైతే జైలుకి వెళ్ళి రాగానే చిరంజీవి గారిని కలవాల్సిన పనేంటి? నాగబాబు గారి ఇంటికి స్వయంగా వెళ్ళి కలవాల్సిన పనేంటి? ఎవరైతే సినీ ప్రముఖులందరినీ అలా కలిసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే కదా ఇప్పుడు ప్రశ్నిస్తుంది. హాస్పిటల్లో ఉన్న పిల్లగాడిని చూడటానికి వెళ్ళలేదు కానీ ఇక్కడ సినీ ప్రముఖులందరినీ కలవటానికి నీకు సమయం దొరికిందానని ఇప్పుడు చర్చ అదే కదా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంది. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది. అవును, దాని గురించే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వేరేగా, జగన్మోహన్ రెడ్డి వేరేగా మాట్లాడుతున్నారు. అక్కడ వాస్తవం అదే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చూడకుండా ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడినా ఎవరైనా సరే ఫస్ట్ ఏమంటారంటే, బయటికి రాకుండా మిమ్మల్ని ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారో అప్పుడే వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేదు, ఎవరికి పోలీసులకి మీరు సహకరించలేదు. సరే, అదంతా జరిగిన తర్వాత అయినా సరే అసలు ఏం జరిగిందని మీరు విచారించారా? దాని గురించి ఏదీ లేదు. వాళ్ళకి ఎటువంటి న్యాయం మీరు చేయలేదు. ఇదంతా తీసేస్తే అసలు ఫస్ట్ వాళ్ళ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలరా? ఒకటే ఈ రోజున అట్లాంటి వ్యక్తులకి ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చెయ్యకుండా శిక్ష అనేది పడాలి. ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నారు. ఈ రోజున ఇంకోటి అభిమానం అండి, పిచ్చి అభిమానం. ఈ రోజున ప్రతి ఒక్కరికి అతను ఎన్టీఆర్ అంటే అభిమానం, లేకపోతే చిరంజీవి అంటే అభిమానం, ప్రేమ ఉంటుంది. అది వాళ్ళ వీక్నెస్. ఒక సెలబ్రిటీ అంటే ఎవరికైనా ఉంటుంది. ఈ రోజున అదే ఆవిడ ప్రాణాలు తీసింది. దానికి కూడా నీ కోసం వచ్చేసి ఆవిడ ప్రాణాలు వదిలితే ఇంటిల్ల పాది వచ్చారు. అట్లాంటిది ఈ రోజున ఇంత అన్యాయానికి పాల్పడి, ఇంత అక్రమానికి పాల్పడి నువ్వు తప్పే చేశాడు అల్లు అర్జున్. తగ్గేదేలే అంటే తగ్గాలి. కోర్టులు, విచారణ, చట్టాలు వీటన్నిటికీ చచ్చినట్టు తల వంచాల్సిందే. అది సినిమా, అది ఇది రియల్ లైఫ్ ఎలా ఉండిద్దో రాబోయే తీర్పు ఖచ్చితంగా తెలుస్తుంది మనకి, చూడొచ్చు. నెక్స్ట్ మరి బెయిల్ వస్తుందో రాదా మేడం అల్లు అర్జున్కి? ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నదానికి ప్రజలు వేచి చూస్తున్నారు. మరి చట్టం చుట్టమా లేదు, చట్టంగానే వస్తుందా అనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ ఉందో ఇది ఖచ్చితంగా ప్రజలకి నిదర్శనంగా ఉండిద్దని అనుకుంటున్నాం. మేడం ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకున్నట్టయితే ఇప్పుడు తగ్గేదే లేదన్నట్టున్నాడు. ఇప్పుడు తగ్గుతాడా లేదా? మరి దీని స్పందన ఏంటి? ఖచ్చితంగా తగ్గాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తెలిసో తెలియకో పొరపాటు జరిగింది, ఇక్కడ మాత్రం తెలిసే చేశాడు. మనం జనరల్గా వర్డ్స్ యూస్ చేస్తాం,
తెలుసో తెలియకో జరిగిపోయింది తప్పు, పోన్లే పాపం వాడు వదిలేయండి అని అంటారు. కానీ ఇక్కడ కళ్ళారా నువ్వు చూస్తుండగానే ఒక ప్రాణం పోయినప్పుడు, నువ్వు స్పందించినప్పుడు, వాళ్ళని దగ్గరకు వెళ్ళి పరామర్శించినప్పుడు నువ్వు తప్పే చేశావు. ఆ తప్పుకు తగ్గాల్సిందే. తగ్గి తల వంచుకొని, తల దించుకొని, ఈ రోజు నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పు ఇంకెవరు చెయ్యకండి, ఇదొక లెసను, ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంలా ఉండాలి. కాబట్టి అతనే చెప్పాలి వెళ్ళి, నేను ఈ శిక్షకి అర్హుణ్ణి, ఈ శిక్షకు నేను అర్హుణ్ణి, నేను తప్పు చేశాను అని ఖచ్చితంగా అతను ఒప్పుకోవాలి. తగ్గేదేలే అంటే ఖచ్చితంగా తను తగ్గి తీరాల్సిందే. దానిలో మాత్రం ఎటువంటి సందేహము లేదు. అల్లు అర్జున్ తగ్గి తీరాల్సిందే. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి వాళ్ళు చేయబోతున్నారు? మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వబోతున్నారా? మరి ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? ఒకటండి, బాబుని రక్షిస్తారు, లేకపోతే వాళ్ళ హస్బెండ్కి ఏదన్నా హెల్ప్ చేస్తారు, ఇవన్నీ చేయగలుగుతారు. కానీ ఆ ఇంటి చనిపోయిన మనిషిని అయితే తిరిగి ఇవ్వలేరు. అది ఎవ్వరూ తీర్చలేని లోటు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి పెద్ద పనిష్మెంట్ అది. ఈ రోజున ఒక సెలబ్రిటీని చూడటానికి వెళ్ళి తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోయిందంటే దానికి ఎవరు వెంటనే స్పందించకపోవటం, ఆ హీరోనే దాన్ని పట్టినట్టు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనేది ఏంటండి? ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు. ఈరోజు ఆయన డబ్బులు ఇస్తే వచ్చింది ఆవిడ, ఈరోజు డబ్బులు ఇస్తే ఆవిడ థియేటర్కి వెళ్ళలేదు కదా, అభిమానంతో వెళ్ళింది. అది తెలుసుకోవాలి. ఆ అభిమానానికి ఆయన వెలకట్టలేడు. అది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న బాబు పరిస్థితి ఏంది మేడం? ఇప్పుడు ప్రజెంట్ ఆ బాబు పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా సరే అతను బయటకు వచ్చాకైనా సరే తల్లి అయితే ఎవరు ఇవ్వలేరు. ఆ తండ్రి ఎలా వాళ్ళని పెంచుతాడో ఏంటో, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే అతనికి తల్లి ప్రేమను ఎవరు ఇవ్వలేరు. తప్పు జరిగిందండి. తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవాల్సిన టైంలో అతను సరిదిద్దుకోలేకపోయాడు. ఆ పిల్లగాడికి ఇప్పుడు కూడా వాళ్ళ తల్లి ఉందా లేదన్నా కూడా తెలియదు. అవును, అట్లాంటి సిచ్యువేషన్లో తల్లి చనిపోయిన విషయం కూడా అతనికి తెలియని పరిస్థితిలో అతను ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ బాబు జరిగిన విషయాలను కూడా తను చెప్పే అవకాశం ఉండొచ్చు. అసలు ఏం జరిగింది ఆ క్షణాన, వాళ్ళు ఎలా పడిపోయారు ఏంటి, ఇవన్నీ కూడా ఆ బాబు చెప్పే అవకాశం ఉండొచ్చు. అది లాస్ట్ అండ్ ఫైనల్ గా మరి అల్లు అర్జున్ గురించి మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మేడం మీరు? అల్లు అర్జున్ గురించి ఫైనల్ గా చెప్పేది ఏం లేదమ్మా, ఒక్కటే, అతను తప్పు అయితే చేశాడు, అది మాత్రం మనకి కళ్ళకు కట్టినట్టు ఒక నిండు ప్రాణం అక్కడ బలైపోయింది. దానికి వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఇక దానికి ఎవరేం చెప్తారు? అతనైతే తప్పు చేశాడు, దానికి శిక్ష అతను ఎలా దాన్ని తీసుకుంటాడు అనేది మనం చూడాలి. ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూ నాకు ఇంకా వాళ్ళు మేమేమీ చేయలేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు కానీ నిజంగానే తప్పు జరిగింది అని చెప్పి ఒక దానికైతే రావట్లేదు. వచ్చేసి క్షమాపణ చెప్పి ఒక మీటింగ్ పెట్టడం, ఒక మీడియా సమావేశం పెట్టడం, నేనేదో దీన్ని ఎక్కడికో దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్దాం, నువ్వు ఎర్ర దొంగలు స్మగ్లింగ్ సినిమా తీసి దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పి చూశానని చెప్తున్నాడు అతను మీటింగ్ పెట్టి. అదే అవసరము? అది కాదు కదా. ఒక మహిళ చనిపోయినప్పుడు ఆవిడకి ఏంటి, ఏం జరిగింది అని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి దానికి తగ్గవి చేస్తే ఎంతో కొంత ఆ టయాన ఇతనికి ఒక మానవత్వం ఉంది, ఒక మనిషిలా బిహేవ్ చేశాడు అనటానికి నిదర్శనంగా ఉండేది. అవేవి అతను చేయలేదు. ఫైనల్గా ఏదైతేనేమి ఈ రోజున చట్టాల నుంచి ఇంకో దాని నుంచి అతను తప్పించుకోవచ్చు కానీ భగవంతుడనే దాని నుంచి, ఆ విధి నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.